ఖనిజ రంగంలో ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో దేశం ఆత్మనిర్భరతను సాధించే దిశగా భాగస్వాములంతా కలిసి పనిచేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం బొగ్గు విషయంలో దేశం ఇప్పటికే స్వావలంబన సాధించిందన్నారు. రానున్న కాలంలో ఖనిజ రంగంలో మరిన్ని సంస్కరణలు, విధాన నిర్ణయాలు చేయనున్నట్లు చెప్పారు. ఖనిజాన్వేషణ హ్యాక్థాన్ క్రిటికల్ మినరల్ రోడ్ షోను కిషన్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్లో ప్రారంభించారు. మైనింగ్ రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. క్రిటికల్ మినరల్స్కు సంబంధించిన 2-3 విడతల ఈ ఆక్షన్కు సంబంధించి ప్రిఫర్డ్ బిడ్డర్స్కు కాంపోజిట్ అనుమతి పత్రాలను మంత్రి అందజేశారు. జాతీయ జిల్లా ఖనిజ నిధి పోర్టల్ను, తెలంగాణ మినరల్ స్పాట్లైట్స్, తెలంగాణ జియోలజీ ఖనిజ వనరుల నివేదికలను కేంద్ర మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గనులు సహా అన్ని రంగాల్లో పారదర్శకతో కూడిన అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. క్రిటికల్ మినరల్స్ రంగంలో దిగుమతులను తగ్గించే దిశగా భాగస్వాములంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు. అనేకమైనటువంటి మినరల్స్ మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దానిని తగ్గించి మన దేశంలో ఉన్నటువంటి మినరల్స్ ను బయటికి తీసి మనము సెల్ఫ్ సఫిషియెంట్ గా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. మైనింగ్ యాక్టివిటీ, అందులో క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి కేంద్ర ప్రభుత్వము మానిటరింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వాటన్నిటిని కూడా మైనింగ్ చేసేటువంటి దిశలో ముందుకెళ్తా ఉంటాం. పారదర్శకతతో మినరల్ మైనింగ్ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లాలని, ఎక్స్ప్లోరేషన్ చేయాలని ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి జిల్లాలో కూడా మైనింగ్ ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళను ఆదుకోవడం కోసము డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అనేటువంటిది జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేశాం. అంతకుముందు బొగ్గు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ వీణాకుమారి, జిఎస్ఏ డైరెక్టర్ జనరల్ జనార్దన్ ప్రసాద్ సహా పలువురు ప్రసంగించారు.